హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు తెలంగాణ స్టైల్ బోటి కర్రీ ఎలా చేయాలో చూస్తామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్పైసీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది కుక్కర్‌లో చేస్తున్నాం కాబట్టి. తప్పకుండా స్కిప్ చేయకుండా నా వీడియో చూడండి. ఫస్ట్ బోటి మంచిగా క్లీన్ చేసుకొని రెడీ పెట్టుకోవాలండి. ఇలా రెడీ పెట్టుకున్న బోటిని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. నెక్స్ట్ కాస్త పసుపు వేసుకోవాలండి. నెక్స్ట్ లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ దంచిన పేస్టు, కారం వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలండి. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మసాలా మొత్తం బోటి కంటిలా మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి. చూస్తున్నారు ఎలా కలపాలో, ఇలానే కలుపుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేస్తున్నాము. ఆయిల్ 4-5 స్పూన్స్ పడుతుందండి. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి వేసుకోవాలి. ఇది కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ తక్కువ పెట్టుకొని చేసుకోవాలి. ఎక్కువ పెట్టుకోమనుకో త్వరగా మాడిపోతుంది. ఆల్రెడీ పసుపు యాడ్ చేసాం బోటిలో, ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మంచిగా కలుపుతూ పెట్టుకోవాలి. నెక్స్ట్ టమాటాలు, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని అవి ఇందులో యాడ్ చేసుకోవాలండి. చింతపండు యాడ్ చేయట్లేదండి బోటి కర్రీలో, ఓన్లీ టమాటాలు వేస్తున్నాం అన్నట్టు. చింతపండు హెల్త్ వైజ్ మంచిది కానీ టమాటాలే మంచిది అన్నట్టు. సో టమాటా వేసుకొని చేసుకుంటున్నాము. నెక్స్ట్ మసాలాలో నానబెట్టుకున్న బోటి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న బోటిని స్టవ్ తక్కువ పెట్టుకొని మంచిగా చేసుకోవాలండి. ఎక్కువ పెట్టామనుకో త్వరగా మాడిపోతుంది, టేస్ట్ అనేది బాగోదు. ఇలా మంచిగా కలుపుతూ చేసుకోవాలండి. ఇలా వాటర్ ఏం యాడ్ చేయలేదు, అందులోనే కొంచెం వాటర్ ఉంటుంది ఆల్రెడీ బోటీలో. ఈ 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బోటి అనేది అన్నంలో తినొచ్చు, రోటీలో తినొచ్చు అండి. నెక్స్ట్ లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు దంచిన పేస్ట్ వేసుకోవాలి, స్పైసీనెస్ కోసం అన్నట్టు. మంచిగా కొత్తిమీర క్లీన్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి బోటీలో. ఇలా యాడ్ చేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ మటన్ మసాలా కొద్దిగా వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం బోటి కంటిలా మంచిగా కలుపుతూ ఉండాలి. బోటి రెడీ అయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.